16వ పాఠం పవర్కి యొక్క రింగు. శనివారం 14 ఏప్రిల్ 1962 సంవత్సరం. ఆహారం ఉన్న ఆనపకాయ కూజాల బరువును చూసి మన ఆహారం అయిపోయింది, అయితే ఇది మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయం అని డాన్ యువాన్ నిర్ధారించాడు. అతని ఇంటికి వెళ్ళటానికి మనకి కనీసం కొన్ని రోజులు పడుతుంది అని మామూలుగా పేర్కొన్నాను. అతను సోనారాకి తిరిగి వెళ్ళటం లేదని, కానీ చూడాల్సిన ఒక వ్యవహారం ఆ సరిహద్దు పట్టణంలో ఉందని అతను అన్నాడు. నీటి కుంట గుండా మేము దిగటం మొదలు పెట్టబోతున్నాం అని అనుకున్నాను, కానీ లావా పర్వతాల ఎత్తైన పీఠభూమిపైన వాయువ్యం వైపు వెళ్ళాడు డాన్ యువాన్. 1 గంట నడిచిన తర్వాత ఎక్కడైతే 2 శిఖరాలు దాదాపుగా కలుస్తాయో ఆ స్పాటు చివరికి అంతమయ్యే లోతైన లోయ ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్ళాడు. 2 శిఖరాల మధ్య చూడటానికి పుటాకార వంతెనలాగా ఉన్న ఒక నమ్మశక్యం కాని వాలు దాదాపుగా ఆ శ్రేణిపైకి వెళ్తున్న ఒక ఏటవాలు ఉంది. అక్కడ ఆ ఏటవాలు ముఖము పైన ఒక స్థలంని చూపించాడు డాన్ యువాన్. అక్కడ స్థిరంగా చూడు డాయు అన్నాడు. సూర్యుడు దాదాపుగా సరిగ్గా ఉన్నాడు. మధ్యాహ్నానికి సూర్యుని కాంతి చెయ్యకపోవటంతో నాట్ డూయింగ్ నాకు సహాయం చేయవచ్చు అని అతను వివరించాడు. తర్వాత నాకు అతను ఆదేశాలు ఇచ్చాడు. నేను వేసుకున్న బిగుతుగా ఉన్న వస్త్రాలని వదులుగా చేయమని, కాళ్ళు అటు ఇటు అంటే బార్సిపెట్టు వేసుకుని కూర్చోమని. తర్వాత అతను పేర్కొన్న స్పాట్ని ఏకదృష్టిగా చూడాలి అన్నాడు. ఆకాశంలో కొన్ని మేఘాలు మాత్రమే ఉన్నాయి, అయితే పశ్చిమం వైపు అసలు ఏమీ లేవు. ఆ రోజు చాలా వేడిగా ఉండి సూర్యకాంతి ఘన పదార్థంగా మారిన లావాపై ప్రకాశింపజేసింది. మేం చర్చించుకుంటున్న ఆ స్థలం పైన నా చూపును చాలా క్షుణ్ణంగా ఉంచాను. చాలాసేపు జాగరణ తర్వాత ముఖ్యంగా నేను దేని గురించి చూడాలి అని అడిగాను. నన్ను నిశ్శబ్దంగా ఉండు అన్నట్టుగా డాయు అతని చేత్తో అత్యవసర సంజ్ఞను చేశాడు. నేను అలసిపోయాను, నాకు నిద్రపోవాలని ఉంది. నా కళ్ళను నేను సగం మూసాను. అవి దురద పెడుతున్నాయి, అయితే నేను వాటిని రుద్దుకున్నాను. కానీ నా చేతులు బంకగా ఉండటం వల్ల చెమట నా కళ్ళలోకి వెళ్ళి నా కళ్ళను చిన్నగా ముడుచుకునేలా చేశాను. సగం మూసిన కళ్ళలో నుండి నేను లావా శిఖరాన్ని చూశాను. అయితే హఠాత్తుగా ఆ మొత్తం పర్వతం దేదీప్యమానంగా అయ్యింది. నేను నా కళ్ళను ఆర్పితే ఆ మొత్తం పర్వత శ్రేణులు అన్నింటినీ కాంతి ఫైబర్స్ యొక్క జటిలమైన శ్రేణిలాగా నేను చూడగలుగుతానని డాన్ యువాన్తో చెప్పాను. కాంతి ఫైబర్స్కి సంబంధించిన దృష్టి అట్లాగే ఉండటం కోసం ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా ఊపిరి తీసుకోమని డాయు నాతో చెప్పాడు. సరాసరి ఆ వాలు నెత్తిన క్షితిజం పైన ఒక స్పాట్ వైపు తీవ్రంగా చూడకుండా ఊరికే మామూలుగా చూడు అన్నాడు. నేను డాయు సూచనల్ని అనుసరించిన తర్వాత కాంతి గూడుతో కప్పబడి అనంతంగా వ్యాపించి ఉన్నదాన్ని నా చూపుతో పట్టుకోగలిగాను. కాంతి ఫైబర్స్ పరిధిలోని చీకటి ప్రదేశాలని వేరు చేయటానికి నేను ప్రయత్నించాలని. అయితే నేను ఒక చీకటి స్పాట్ని కనుక్కున్న వెంటనే నేను నా కళ్ళను తెరిచి ఆ ఏటవాలుపైన ఆ స్పాట్ ఎక్కడ ఉందో చూసి నిర్ధారించాలని మృదువైన స్వరంతో డాన్ యువాన్ అన్నాడు. చీకటి ప్రదేశాలని గ్రహించటంలో నేను అసమర్థుణ్ణి అయ్యాను. చాలాసార్లు నేను నా కళ్ళను ఆర్పి మళ్ళీ వాటిని తెరిచాను. డాన్ యువాన్ నాకు చాలా దగ్గరికి జరిగి నా కుడి వైపున ఒక ప్రాంతాన్ని, ఆ తర్వాత నా ఎదురుగా ఉన్న ఇంకొక దాన్ని చూపించాడు. నేను నా శరీర స్థితిని మార్చుదాం అనుకున్నాను. బహుశా నేను నా కోణాన్ని మారిస్తే డాయు చూపిస్తున్న చీకటి ప్రాంతాన్ని నేను గ్రహించగలను అనుకున్నాను. కానీ డాన్ యువాన్ నా భుజాన్ని కుదిపి
ఎటూ కదలకుండా మరి సహనంతో ఉండాలని తీవ్రమైన స్వరంతో నాతో చెప్పాడు. మళ్ళీ నేను నా కళ్ళను ఆర్పాను. అయితే మళ్ళీ ఇంకొకసారి కాంతి ఫైబర్స్ గూడును చూశాను. దానివైపు ఒక్క క్షణం చూసి తర్వాత నా కళ్ళను విస్తృతంగా తెరిచాను. ఆ క్షణం నేను ఒక ఉరుములాంటి ప్రతిధ్వనిని విన్నాను. దూరం నుండి వచ్చే జెట్ ప్లేన్ శబ్దం లాంటిది అని దాన్ని సులభంగా వివరించవచ్చు. ఆ తర్వాత నా కళ్ళు విస్తృతంగా తెరిచి ఉండటంతో కాంతికి సంబంధించిన చిన్న చుక్కల అపారమైన క్షేత్రంలాగా నా ఎదురుగా మొత్తం పర్వతాల శ్రేణిని నేను చూశాను. కొద్దిసేపు అది ఎట్లా ఉందంటే ఘనీభవించిన లావాలోకి కొన్ని లోహపు మరకలు సమశృతిలో సూర్యకాంతిని ప్రతిఫలింపచేస్తున్నట్టుగా ఉంది అది. తర్వాత సూర్యకాంతి ప్రకాశం తగ్గిపోయి హఠాత్తుగా ఆగిపోయింది. అయితే పర్వతాలు కాంతివిహీనమైన ముదురు గోధుమ రాళ్ల సముదాయంలాగా తయారయ్యాయి. అదే సమయంలో అక్కడ గాలి వీచటం మొదలయ్యింది. మరి చల్లగా అయ్యింది వాతావరణం. మేఘాల వెనకగా సూర్యుడు మాయమైపోయాడు. ఏమో చూద్దామని వెనక్కి తిరగబోయాను. కానీ డాన్ యువాన్ నా తలను పట్టుకుని నన్ను కదలనివ్వలేదు. నేను వెనక్కి తిరిగితే మనల్ని అనుసరిస్తున్న ఎల్లి పర్వతాలకు సంబంధించిన అస్తిత్వాన్ని నేను స్వల్పకాలం చూసే అవకాశం ఉందని అతను చెప్పాడు. ఆ రకమైన వాటిని చూసి నిలబడగలిగేంత అవసరమైన సామర్థ్యం నాకు లేదని డాయ్ నమ్మకంగా చెప్పాడు. ఆ తర్వాత నేను విన్న ఆ ఉరుములాంటి ప్రతిధ్వని అన్నది ఎల్లి దాని యొక్క ఉనికిని చెప్పే వింతైన మార్గమని అతను అన్నాడు. తర్వాత డాయు లేచి నిలబడి ఆ వాలు ప్రక్కన పైకి మేము ఎక్కటానికి సిద్ధం అవ్వబోతున్నామని అతను ప్రకటించాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాము నేను అడిగాను. డాయు వేరు చేసిన చీకటి స్థలంలా ఉన్న వాటిలో ఒకదాన్ని అతను చూపించాడు. పవర్కి ఉండటానికి అవకాశం ఉన్న కేంద్రస్థానంలాగా లేదా బహుశా శక్తితో నిండిన వస్తువులను కొనుక్కోగలిగే స్థలాన్ని వేరు చేయకపోవటం నాట్ డూయింగ్ అన్నది అతనికి అవకాశం ఇచ్చిందని డాయ్ వివరించాడు. బాధాకరమైన అధిరోహణం తర్వాత డాయ్ మైండ్లో ఉన్న స్పాట్కి మేం చేరుకున్నాము. నా ఎదురుగుండా ఒక్క క్షణం ఎటువంటి కదలిక లేకుండా నిల్చొని ఉన్నాడు అతను. నేను అతని దగ్గరికి రావటానికి ప్రయత్నించాను, కానీ ఆగుము అన్నట్టుగా డాయు అతని చేతిని నాకు చూపించాడు. చూడటానికి అతను నిర్దేశించుకుంటున్నట్టుగా ఉన్నాడు. పర్వతాన్ని పైకి క్రిందికి కళ్ళతో ఊడుస్తున్నట్టుగా అతని తల కదలటం నేను వెనుక నుంచి చూశాను. తర్వాత ఖచ్చితమైన అడుగులతో అతను దాని వైపుకు దారి తీయించాడు. అతను క్రింద కూర్చుని ఆ గట్టుపైన ఉన్న మట్టిని చేత్తో తుడిచాడు. దాని చుట్టూ ఉన్న మట్టిని శుభ్రం చేస్తూ బయటికి పొడుచుకొని వచ్చిన చిన్న రాతి మొక్క చుట్టూ వేళ్లతో తవ్వాడు. తర్వాత దాన్ని తవ్వి బయటికి తీయమని డాయు ఆజ్ఞాపించాడు. ఒక్కసారి నేను ఆ రాతి మొక్కను బయటకు తీసిన తర్వాత వెంటనే దాన్ని నా చొక్కా లోపల ఉంచమని, ఎందుకంటే అది నాకు చెందిన శక్తితో నిండిన వస్తువు అని నాతో అతను అన్నాడు. అది నేను ఉంచుకోవటానికి అతను నాకు ఇస్తున్నాడు అని, నేను దాన్ని మెరుగుపెట్టి భద్రంగా ఉంచుకోవాలి అన్నాడు. ఆ వెంటనే మేం నీటి గుంటలోయలోకి దిగటం మొదలుపెట్టాం. అయితే కొన్ని గంటల తర్వాత లావా పర్వతాల కాళ్ల దగ్గరున్న ఎత్తైన ఎడారిలో ఉన్నాం. డాన్ యువాన్ నాకు ఒక 10 అడుగుల ముందు నడుస్తూ చాలా చక్కటి వేగాన్ని నిర్వహిస్తున్నాడు. సూర్యుడు అస్తమించటానికి కొంచెం ముందు మేం దక్షిణం వైపు వెళ్ళాం. దక్షిణం వైపు మందమైన మేఘాల ముద్దలు సూర్యుడిని చూడనివ్వకుండా మమ్మల్ని అడ్డుకున్నాయి. కానీ అది క్షితిజం దగ్గర బహుశా మాయమైపోయే వరకు మేము ఆగాము. అప్పుడు డాన్ యువాన్ దిశలను మార్చి ఆగ్నేయం వైపు కదిలాడు. మేము ఒక కొండ మీద నుండి వెళ్ళాం. అయితే మేం దానిపైకి వెళ్ళాక దక్షిణం వైపు నుండి 4 పురుషులు మా వైపు రావటం నేను గుర్తించాను. నేను డాన్ యువాన్ వైపు చూశాను. మా యాత్రలలో
మనుష్యులు తారసపడటం అస్సలు ఎప్పుడు జరగలేదు. అయితే అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో నాకు తెలీదు. కానీ చూడటానికి దాన్ని డాయు పట్టించుకున్నట్టుగా లేడు. అస్సలు ఏమీ జరగనట్టుగా అతను నడుస్తూనే ఉన్నాడు, కంగారు లేనట్టుగా. ఆ అబ్బాయిలు కదులుతున్నారు. మేం సుఖవంతమైన మార్గంలో ఉంటే వాళ్ళు అడ్డత్రోవ వెంట మా వైపు వచ్చారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నలుగురు భారతీయ యువకులని నేను గుర్తించాను. చూడటానికి వాళ్ళు డాన్ యువాన్ని గుర్తుపట్టినట్టు ఉన్నారు. వాళ్ళతో డాయు స్పానిష్ భాషలో మాట్లాడాడు. వాళ్ళు చాలా మృదువు మాటకారులు, మరి గొప్ప గౌరవంతో అతనితో ప్రవర్తించారు. వాళ్ళలో ఒకరు మాత్రమే నాతో మాట్లాడాడు. నేను కూడా వాళ్ళతో మాట్లాడవచ్చా అని మెల్లగా డాన్ యువాన్ని అడిగాను. ఒప్పుకుంటున్నట్టుగా అతను తల ఊపాడు. ఒక్కసారి నేను వాళ్ళతో మాటలు కలిపాక వాళ్ళు చాలా స్నేహపూర్వకంగా మాటల్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రత్యేకంగా మొదటిగా నాతో మాట్లాడిన అతను శక్తితో నిండిన క్వార్జ్ క్రిస్టల్స్ని వెతికే క్రమంలో ఉన్నారు అని వాళ్ళు నాతో చెప్పారు. చాలా రోజుల నుండి ఆ లావా పర్వతాల చుట్టూ తిరుగుతూ ఉన్నా వాళ్ళకు ఆ అదృష్టం కలగలేదని వాళ్ళు చెప్పారు. డాన్ యువాన్ చుట్టూ చూసి ఒక 200 గజాల దూరంలో డాన్ యువాన్ చుట్టూ చూసి ఒక 200 గజాల దూరంలో రాళ్లతో కూడిన ఒక ప్రాంతాన్ని చూపించాడు. కొంచెం సేపు మకాం వేయటానికి అది ఉత్తమమైన స్థలం అతను అన్నాడు. ఆ రాళ్ల దగ్గరకు అతను నడవటం ప్రారంభించాడు. మేం డాయ్ను అనుసరించాం. అతను ఎంచుకున్న స్థలం కఠినంగా ఉంది. అక్కడ ఎటువంటి పొదలు లేవు. మేం రాళ్లపైన కూర్చున్నాం. మంట వేయటానికి పొదల్లోకి వెళ్ళి కొన్ని కొమ్మల్ని సేకరించి తీసుకురావటానికి అతను వెళ్ళబోతున్నాడు అని డాన్ యువాన్ ప్రకటించాడు. నేను అతనికి సహాయం చేద్దామని అనుకున్నాను. కానీ ధైర్యవంతులైన ఆ యువకుల కోసం ప్రత్యేకమైన మంట అని, అయితే అతనికి నా సహాయం అవసరం లేదని అతను మెల్లగా చెప్పాడు. ఆ యువకులందరూ ఒక గుంపుగా నా చుట్టూ కూర్చున్నారు. ఒకడు నా ఎదురుగా వెనక్కి తిరిగి కూర్చున్నాడు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎప్పుడైతే కొమ్మల కట్టను తీసుకుని డాన్ యువాన్ తిరిగి వచ్చాడో అప్పుడు వాళ్ళ జాగ్రత్తను గురించి మెచ్చుకున్నాడు. ఆ యువకులు సార్సరర్ యొక్క శిష్యులని. అయితే శక్తితో నిండిన వస్తువుల ఆబ్జెక్ట్స్ గురించిన వేటలకు వెళ్ళేటప్పుడు ఒక వృత్తాకారంగా ఏర్పడాలి. మరియు 2 మనుష్యులు ఒకరి వెనక ఇంకొకరు, ఒకరు వీపు ఇంకొకరికి వీపుకు ఆనుకునేటట్టుగా మధ్యలో కూర్చోవాలి. అది ఒక నియమమని డాయు నాకు చెప్పాడు. వాళ్ళలో ఒక యువకుడు ఇప్పటి వరకు నా అంతట నేను ఎటువంటి క్రిస్టల్స్నైనా కనుక్కున్నానా అని అడిగాడు. వాటిని వెతకడం కోసం డాన్ యువాన్ ఎప్పుడూ తీసుకువెళ్ళలేదని అతనితో చెప్పాను. ఒక పెద్ద కొండరాయికి దగ్గరగా ఒక స్థలంని ఎంచి మంటను వెలిగించటం మొదలుపెట్టాడు డాన్ యువాన్. ఏ ఒక్క యువకుడు కూడా అతనికి సహాయం చేయటానికి కదలలేదు. కానీ శ్రద్ధగా అన్నీ గమనిస్తున్నారు. అన్ని కర్రలు మండుతూ ఉంటే డాన్ యువాన్ కొండరాయికి ఆనుకొని కూర్చుని ఉన్నాడు. ఆ మంట డాయు కుడివైపు ఉంది. అక్కడ జరుగుతున్నది ఏంటో ఆ యువకులకి స్పష్టంగా తెలుసు. అయితే ఒకడు సార్సరర్ యొక్క శిష్యులతో వ్యవహరించేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతి గురించి నాకు ఇసుమంతైనా తెలియదు. నేను ఆ యువకుల్ని గమనించాను. వాళ్ళు డాన్ యువాన్కి అభిముఖంగా ఖచ్చితమైన సగం వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు కానీ నేను గుర్తించలేదు. డాన్ యువాన్ సరాసరి నా ఎదురుగా ఉన్నాడు. అయితే 2 యువకులు నా ఎడం వైపు, ఇంకొక 2 నా కుడి వైపు ఉన్నారు. నేను చెయ్యకపోవటం, నాట్ డూయింగ్, నేర్చుకోవటానికి లావా పర్వతాలలో ఉన్నాను అని, అయితే ఒక ఎల్లి మమ్మల్ని అనుసరిస్తోందని చెప్పడం మొదలుపెట్టాడు డాన్ యువాన్. అది ఒక చాలా నాటకీయంగా విషయాన్ని మొదలు పెట్టడం అని అనుకున్నాను. అయితే నేను అనుకున్నది నిజం. ఆ యువకులు వాళ్ళ స్థితులని మార్చి వాళ్ళ ఎడం కాలు పిరుదులు క్రింద ఉంచి కూర్చున్నారు. వాళ్ళు ఎట్లా కూర్చొని ఉన్నారో
ముందు నేను గమనించలేదు. నేను ఎట్లా భార్సిపెట్టు వేసుకొని కూర్చుని ఉన్నానో వాళ్ళు అలాగే కూర్చున్నారు అనుకున్నాను. డాన్యువాన్ వైపు ఒక మామూలు చూపు చూశాను. అతను కూడా అతని ఎడమ కాలిని అతని క్రిందికి ఉంచి కూర్చుని ఉన్నాడు అన్న విషయాన్ని బహిర్గతం చేసింది. నా కూర్చున్న స్థితి గురించి అతని గడ్డంతో అర్థమయ్యేటట్టుగా ఉండి కనబడకుండా ఉన్న సంజ్ఞ చేశాడు. నేను మామూలుగా నా ఎడమ కాలిని క్రిందికి పెట్టాను. ఎప్పుడైతే విషయాలు నిశ్చయమైనవిగా ఉన్నప్పుడు ఒక సోర్సరర్ ఉపయోగించే భంగిమ అది అని ఒక్కసారి డాన్యువాన్ నాకు చెప్పాడు. అయితే అదెప్పుడు నాకు చాలా కష్టమైన భంగిమ అని ఎప్పుడూ రుజువు చేస్తూనే ఉంటుంది. అతను మాట్లాడుతూ ఉన్నంతసేపు ఆ రకంగా కూర్చోవటం అన్నది భయంకరమైన దండన అవ్వబోతోంది అని నేను భావించాను. చూడటానికి డాన్యువాన్ నా అంగవైకల్యాన్ని చాలా బాగా గ్రహించినట్టు ఉన్నాడు. అయితే క్వార్ట్జ్ క్రిస్టల్స్ అన్నవి ఆ ప్రాంతంలో కొన్ని నిర్దిష్టమైన స్థలాలలో దొరకవచ్చని, అయితే ఒకవేళ వాళ్లకు అవి కనబడితే ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా వాటి నివాసాలను అవి విడిచిపెట్టేట్టుగా వాటిని సమ్మతింపజేయాలని సంక్షిప్తమైన పద్ధతితో ఆ యువకులకి వివరించాడు. తర్వాత ఆ క్రిస్టల్స్ ఆ మనిషిలా తయారవుతాయి. అప్పుడు వాటి యొక్క శక్తి మనం అర్థం చేసుకోలేనంతగా ఉంటుంది. సాధారణంగా క్వార్ట్జ్ క్రిస్టల్స్ అన్నవి సమూహాల్లాగా దొరుకుతాయి. బారుగా మరియు క్వార్ట్జ్కి సంబంధించి చూడటానికి చాలా బాగున్న బ్లేడ్స్ 5ని వాటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి వేరు చేయటం అన్నది ఎవరు అయితే వాటిని కనుక్కుంటారో ఆ మనిషిపై ఆధారపడి ఉంటుంది. వాటిని సూదిగా చేయటానికి మరి అతని కుడి చేతి వేళ్ల రూపం మరియు పరిమాణానికి సరిగ్గా సరిపోయేట్టుగా వాటిని చెక్కి మరియు సానబెట్టడం అన్నది కనుక్కున్నవాడిదే బాధ్యత. క్వార్ట్జ్ క్రిస్టల్స్ అన్నవి సోర్సరీ గురించి ఉపయోగించే ఆయుధాలని తరువాత డాయు మాకు చెప్పాడు. మామూలుగా వాటిని చంపటానికి విసరటం చేస్తారు. అయితే అవి శత్రువు శరీరంలోకి చొచ్చుకుపోయి అస్సలు ఏం లేనట్టుగా అది తిరిగి యజమాని చేతుల్లోకి తిరిగి వస్తుంది. తరువాత అతను సాధారణ క్రిస్టల్స్ని ఆయుధాలుగా మార్చే స్పిరిట్ని వెతకటం గురించి మాట్లాడుతూ, మొదటగా ఒకడు చెయ్యవలసింది ఏంటి అంటే స్పిరిట్ని బయటకి తీసుకురావడానికి ఎరవేసే అనుకూలమైన స్థలం వెతకాలి. ఆ స్థలం అన్నది కొండ శిఖరం పైన ఉండాలి. మరి అరచేతిని భూమి వైపు ఉంచి అరచేతిలో కొంత వేడిని గుర్తించే వరకు చేతుల్ని ఊడుస్తున్నట్టుగా ఊపటం ద్వారా కనుక్కోవాలి. ఆ కేంద్రంలో మంట పెట్టాలి. ఆ మంట జ్వాలలకి ఎల్లి ఆకర్షింపబడి స్థిరమైన ధ్వనుల వరుసలతో దాన్ని అది తెలియబరుచుకుంటుంది. ఎల్లీని వెతుకుతున్న మనిషి ఎల్లి దాన్ని అది చూపించుకునేదాకా ఆ ధ్వనులు దిశను అనుసరించాలి. ఆ తరువాత దాన్ని అధిగమించటం కోసం కుస్తీ పట్టి దాన్ని నేలపైన పడేయాలి. ఒకడు ఎల్లి క్రిస్టల్ని ముట్టుకునేటట్టుగా చేసి వాటిని శక్తితో నింపటానికి అదే సమయం. ఎటువంటి ధ్వనులు చేయకుండా కానీ కదిలే నీడల్లా మాత్రమే కనబడి మరి అస్సలు ఎటువంటి శక్తి లేనటువంటి ఎల్లీలతో పోలిక ఉండనటువంటి వేరే ఫోర్స్లు ఆ లావా పర్వతాలలో చాలా ఎక్కువగా ఉంటాయని డాయు మమ్మల్ని హెచ్చరించాడు. కొన్ని అత్యంత మెరుగుపరిచిన క్వార్ట్జ్ క్రిస్టల్స్ లేదా ప్రకాశవంతమైన రంగు ఒక ఎల్లీ యొక్క దృష్టిని ఆకర్షిస్తాయి అవి అని డాన్యువాన్ అన్నాడు. కానీ పోను దీర్ఘకాలంలో ఏ వస్తువైనా ఏదైనా కూడా అంతే సమర్థవంతమైంది అది. ఎందుకంటే ముఖ్యమైన అంశం అన్నది వస్తువుల్ని కనిపెట్టడంలో లేదు, కానీ ఏదైతే ఫోర్సు శక్తితో వాటిని నింపుతుందో ఆ ఫోర్స్ని కనిపెట్టడంలో ఉంటుంది. శక్తిని వాటికి ఇచ్చే స్పిరిట్ని ఎప్పటికీ కనిపెట్టలేనప్పుడు అందమైన మెరుగుపెట్టిన క్రిస్టల్స్ని కలిగి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? అతను అన్నాడు. ఇంకోవైపు మీ దగ్గర క్రిస్టల్స్ లేకపోయినా కానీ స్పిరిట్ని కనిపెట్టి అది ముట్టుకునేటట్టుగా దాని దారిలో ఏదైనా పెట్టవచ్చు. మీకు ఏది దొరక్కపోతే దారిలో మీ అంగాన్ని పెట్టవచ్చు. ఆ యువకులు ముసిముసిగా నవ్వారు. వాళ్ళల్లో అత్యంత ధైర్యవంతుడు మొదట నాతో మాట్లాడినవాడు పెద్దగా నవ్వాడు.
డాన్ యువాన్ అతని కాళ్ళని మడిచి రిలాక్స్ పద్ధతిలో కూర్చుని ఉండటం నేను గుర్తించాను. యువకులందరూ కూడా కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్నారు. చాలా రిలాక్స్ స్థితిలోకి మామూలుగా మారాలని నేను ప్రయత్నించాను. కానీ నా ఎడం మోకాలు నరం మెలితిరిగినట్టుగా ఉంది, లేదా నొప్పి పుట్టే కండరం ఉన్నట్టుంది. చూడటానికి నేను లేచి నిలబడి కొన్ని నిమిషాలు అదే స్థలంలో పరిగెత్తాల్సి వచ్చింది. డాన్ యువాన్ హాస్యమైన వ్యాఖ్యలు చేశాడు. నేను మోకాళ్ళపై కూర్చునే అలవాటును కోల్పోయానని, ఎందుకంటే అతనితో పాటు నేను ఇదంతా తిరగటం మొదలుపెట్టిన దగ్గర నుండి ఇన్ని సంవత్సరాల్లో నేను చేసిన పనిని అంగీకరించలేదని డాయు అన్నాడు. అది ఆ యువకుల్లో కల్లోలాన్ని లేపింది. వాళ్ళు తడవలుగా నవ్వారు. వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ మొహాలు దాచుకుని మొహమాటంగా ముసిముసిగా నవ్వారు. మీ అందరికీ నేను ఒకటి చూపించబోతున్నాను. ఆ యువకులు నవ్వటం ఆపిన తరువాత మామూలుగా డాన్ యువాన్ అన్నాడు. నా అంచనా ఏంటి అంటే, అతని సంచిలో ఉన్న ఏదో శక్తి నిండిన వస్తువుని డాయు మాకు చూపించబోతున్నాడు అని. ఆ యువకులు అతన్ని గుమ్ముగూడబోతున్నారు. అందుకోసం వాళ్ళు ఏకరీతిన హఠాత్తుగా కదలబోతున్నారు అని ఒక్క క్షణం నేను అనుకున్నాను. అందరూ నిలబడబోతున్నట్టుగా వాళ్ళందరూ కొంచెం ముందుకు వంగారు. కానీ వాళ్ళందరూ వాళ్ళ ఎడం కాలిని వాళ్ళ పిరుదుల క్రింద మడిచిపెట్టి భావగర్భితమైన స్థితిలోకి తిరిగి కూర్చున్నారు. అయితే అది నా మోకాళ్ళకి కష్టమైన భంగిమ. ఎంత మామూలుగా అయితే అంత మామూలుగా నేను నా ఎడం కాలిని క్రిందికి మడిచాను. నేను ఒకవేళ నా ఎడం పాదం పైన కూర్చోకపోతే అంటే నేను మోకాలుని సగం వంచిన స్థితిలో ఉంచితే నా మోకాళ్ళు అంత గాయపడవని కనుక్కున్నాను. డాన్ యువాన్ లేచి నిలబడి కొండరాయి వెనకగా నడుచుకుంటూ కనుచూపు మేరలో కనబడకుండా వెళ్ళిపోయాడు. నేను నా కాలిని ముడుచుకుంటున్నప్పుడు డాయు లేచి నిలబడే ముందు అతను మంట ఆరకుండా చేసి ఉండాలి. ఎందుకంటే అవి అంటుకుని పెద్ద జ్వాలలు వెదజల్లుతున్నప్పుడు కొత్త కర్రలు చిట్పటలాడాయి. ఆ ప్రభావం చాలా నాటకీయంగా ఉంది. ఆ జ్వాలలు రెండింతలు ఎక్కువగా రేగుతున్నాయి. కొండరాయి వెనుక నుండి బయటకు వచ్చి అతను ఇంతకు ముందు కూర్చొని ఉన్న చోటికి వచ్చాడు డాన్ యువాన్. నేను ఆ క్షణం దిగ్భ్రాంతికి గురయ్యాను. ఒక ఫన్నీగా ఉన్న నల్లని టోపీని డాన్ యువాన్ ధరించాడు. చెవుల ప్రక్కగా ఆ టోపీకి సూదివి వేలాడుతున్నాయి మరియు పైన అది గుండ్రంగా ఉంది. అది నిజానికి ఒక దోపిడీదారుని టోపీ అన్న భావన అనుకోకుండా నాకు కలిగింది. ఒకటే మెరుస్తున్న లోహపు గుండి కట్టబడి తోక ఉన్న పొడవైన నల్లని కోటును అతను ధరించి ఉన్నాడు. మరి అతనికి ఒక కాలు చెక్కది ఉంది. నాలో నేనే నవ్వుకున్నాను. బందిపోటు వస్త్రధారణలో డాన్ యువాన్ చాలా సిల్లీగా కనబడ్డాడు. ఆ అడవిలో అతనికి ఆ దుస్తులు సరంజామా ఎక్కడ దొరికాయా అని నేను ఆశ్చర్యపోవటం మొదలుపెట్టాను. అవి ఆ కొండరాయి వెనక ఉండాలి అని నేను ఊహించాను. ఖచ్చితమైన బందిపోటు రూపుగా ఉండాలి అంటే ఇంకా డాన్ యువాన్కి కావలసిందల్లా ఏంటి అంటే ఒక కంటిపైన గుడ్డ, మరి అతని భుజం పైన రామచిలుక అని నాతో నేను చెప్పుకున్నాను. కుడి నుండి ఎడంకి మెల్లగా కళ్ళతో ఊడుస్తున్నట్టుగా డాన్ యువాన్ ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని చూశాడు. తర్వాత అతను మాపైన నా వెనకున్న చీకటిలోకి తదేకంగా చూశాడు. డాయు ఆ స్థితిలో ఒక్క క్షణం ఉండి తర్వాత వెనక్కి వెళ్ళి కొండరాయి వెనక మాయమైపోయాడు. డాయు ఎట్లా నడిచాడో నేను గమనించలేదు. చెక్క కాలుతో ఉన్న ఒక మనిషిని వర్ణించటానికి ఖచ్చితంగా అతని మోకాళ్ళని వంచి ఉండాలి. కొండరాయి వెనక నడవడానికి అతను వెనక్కి తిరిగినప్పుడు అతని మడిచున్న కాలుని నేను చూసి ఉండవచ్చు. కానీ అతని చేష్టలతో నేను ఎంత మాయలో చిక్కుకున్నానంటే దాని వివరాలపై నేను ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు. డాన్ యువాన్ ఆ కొండరాయి వెనక్కి వెళ్ళిన వెంటనే జ్వాలలు వాటి శక్తిని కోల్పోయి చిన్నగా అయిపోయాయి. అతని యొక్క టైమింగ్ అద్భుతమైనది అని నేను అనుకున్నాను. ఆ మంటలో అతను వేసిన కర్రలు కాలటానికి ఎంతసేపు పడుతుంది అని లెక్కలేసుకుని అతని ఆకారాన్ని ఏర్పాటు చేసుకున్న అంతే లెక్కలతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మంట యొక్క తీవ్రతకు సంబంధించిన మార్పు అన్నది ఆ గుంపుకి చాలా నాటకీయమైనది. చాలా కొంచెం ఆందోళన ఛాయలు ఆ యువకులలో ఉంది.
యథాస్థానంలోకి ఆ మంట తగ్గిపోగానే వాళ్ళందరూ ఏకరీతిన మళ్ళీ బార్స్ పెట్టి వేసుకుని కూర్చున్నారు. డాన్ యువాన్ ఆ కొండరాయి వెనక నుండి బయటకొచ్చి మళ్ళీ కూర్చున్నాడు అని నేను అనుకున్నాను, కానీ అతను రాలేదు. డాయు కనుచూపు మేరలో లేకుండా పోయాడు. నేను అసహనంగా ఎదురు చూశాను. వారి మొహాల్లో ఉదాసీనమైన చూపుతో ఆ యువకులు కూర్చుని ఉన్నారు. ఆ అన్ని నాటకాలతో డాన్ యువాన్ ఉద్దేశం ఏంటి అన్నది నేను అర్థం చేసుకోలేకపోయాను. చాలాసేపు వేచి ఉన్న తర్వాత నా కుడివైపు ఉన్న యువకుడి వైపు తిరిగి డాన్ యువాన్ ధరించిన తోకలతో ఉన్న పొడవాటి కోటు మరియు హాస్యాస్పదమైన టోపీ మరియు అతను చెక్క కాలుతో నిలబడ్డాడు అనే వాస్తవం, వాటన్నింటికీ ఏమైనా అర్థం ఉందా అని చిన్న గొంతుతో అతన్ని అడిగాను. హాస్యాస్పదమైన శూన్య ముఖ కవలికతో ఆ యువకుడు నా వైపు చూశాడు. చూడటానికి అతను గందరగోళం అయినట్టుగా ఉన్నాడు. నేను నా ప్రశ్నను మళ్ళీ అడిగాను. అయితే ఆ యువకుడి తరువాత ఉన్న ఇంకొక యువకుడు నేను అన్నది వినటానికి నా వైపు శ్రద్ధగా చూశాడు. పూర్తి గందరగోళంలో వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు. ఆ టోపీ మరియు ఆ చెక్క మరియు కోటు కలిపి అతను బందిపోటులాగా అనిపించింది నాకు అని చెప్పాను. అప్పటికే ఆ 4 యువకులు కలిసి నా చుట్టూ చేరారు. వాళ్ళు మెల్లమెల్లగా ముసిముసి నవ్వులు నవ్వి తర్వాత ఇబ్బందిగా అయితే భయంగా ఉన్నారు లేదా ఉత్సుకతతో ఉన్నారు. చూడటానికి వాళ్ళ మాటలు రానట్టుగా అయ్యారు. వాళ్ళందరిలో కల్లా ధైర్యవంతుడైన వాడు చివరికి నాతో మాట్లాడాడు. డాన్ యువాన్ తలపైన టోపీనే లేదని, పొడవైన నల్లని ముసుగు లేదా సాల్వా ఉంది మరియు నేలపైన దాకా వేలాడుతున్న ఫకీరు లాంటి నల్లని సగం కుర్తా లాంటి దుస్తులు ఉన్నాయని అతను అన్నాడు. లేదు, ఇంకొక యువకుడు చిన్నగా ఆశ్చర్యంగా అన్నాడు. డాయుకి ముసుగు లేదు. అది నిజమే, మిగిలిన వాళ్ళు అన్నారు. మొదట మాట్లాడిన యువకుడు పూర్తిగా నమ్మలేనటువంటి ముఖ కవలికలతో నా వైపు చూశాడు. ఏం జరిగింది అనేది చాలా జాగ్రత్తగా మరియు చాలా నిశ్శబ్దంగా పునః సమీక్షించుకోవాలని. అయితే మేము అట్లా చేయటం అన్నది డాన్ యువాన్కి కూడా కావాలి. అందుకే మమ్మల్ని ఒంటరిగా వదిలేశాడని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు పూర్తి కుడి ప్రక్కనున్న యువకుడు అన్నాడు. డాన్ యువాన్ పాత చినిగిపోయున్న దుస్తుల్లో ఉన్నాడు అని. అతను పాత లేదా చినుకులు ఉన్న పంచో లేదా భారతీయ కోటు లాంటిది ఏదో మరియు అతిపెద్ద గడ్డితో అల్లిన టోపీని ధరించాడు. వస్తువులున్న బుట్టను పట్టుకుని ఉన్నాడు. కానీ ఆ వస్తువులు ఖచ్చితంగా ఏంటి అన్నవి ఆ యువకుడికి తెలీదు అన్నాడు. డాన్ యువాన్ నిజంగా ఒక బిచ్చగాడిలాగా దుస్తులు ధరించలేదని, బదులుగా విచిత్రమైన వస్తువులతో అనంతమైన ప్రయాణం నుండి తిరిగొస్తున్న ఒక మనిషిలాగా ఉన్నాడు అన్నాడు ఆ యువకుడు. ఎవరైతే డాన్ యువాన్ని నల్లని ముసుగులో చూశాడో అతను అన్నాడు అతని చేతిలో ఏదీ లేదని. కానీ అప్పుడే ఒక సన్యాసి లేదా ఫకీరుని చంపి అతని దుస్తులు ధరించి అతని యొక్క క్రూరత్వాన్ని దాచుకోలేకపోయిన క్రూరమైన మనిషిలా అతని జుట్టు పొడుగ్గా మరియు వికృతంగా ఉంది అని. నా ఎడం ప్రక్కనున్న యువకుడు లోపల నవ్వుకుని దానంతటికి సంబంధించిన పిచ్చితనం గురించి వ్యాఖ్యానించాడు. అప్పుడే గుర్రం దిగి వచ్చిన ముఖ్యమైన వ్యక్తిలాగా దుస్తులు ధరించాడు డాన్ యువాన్ అని అతను అన్నాడు. గుర్రంపై స్వారీ చేయడానికి తోలు లెగ్గింగ్స్, గుర్రం కడుపులో తన్నటానికి కాలికి కట్టుకునే పెద్ద ముళ్ళులు, అతని ఎడం అరచేతిలో కొట్టుకుంటూ గుర్రాన్ని అదిలించే కొరడా, శంకు ఆకార కిరీటంతో ఉన్న చిహు ఆ టోపీ, మరి 2 45 క్యాలిబర్ పిస్తోళ్ళు ఉన్నాయి అతనికి. డాన్ యువాన్ మెక్సికోలోని గడ్డిబీడుల్లో పనిచేసే ఐశ్వర్యవంతుడి రూపంలో ఉన్నాడని అతను అన్నాడు. నాకు అత్యంత ఎడం ప్రక్కనున్న యువకుడు మొహమాటంగా నవ్వాడు. అయితే అతను ఏం చేశాడన్నది అతను స్వచ్ఛంగా బయట పెట్టలేదు. నేను అతన్ని ప్రోత్సహించాను, కానీ చూడటానికి ఆ మిగిలిన వాళ్ళు అంతా ఆసక్తిగా ఉన్నట్టు లేరు. మాట్లాడటానికి చాలా మొహమాట పడుతున్న వాడిలాగా కనబడుతున్నాడు. కొండరాయి వెనుక నుండి డాన్ యువాన్ బయటకు వచ్చేసరికి మంట దాదాపుగా ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆ యువకుల్ని వాళ్ళు పనులకు వాళ్ళను వదిలేయటం ఉత్తమం. డాయు నాతో అన్నాడు. వాళ్ళకి గుడ్ బై చెప్పు. డాయు వాళ్ళ వైపు చూడలేదు. నేను వాళ్ళకి
గుడ్ బై చెప్పటానికి నాకు సమయం ఇవ్వటానికి అతను మెల్లగా అవతలికి నడవటం మొదలుపెట్టాడు. ఆ యువకులు నన్ను ఆలింగనం చేసుకున్నారు. మంటలో ఇంకా ఎటువంటి జ్వాలలు లేవు. మండుతున్న బొగ్గులు సరిపడంత కాంతిని ప్రసరింపచేస్తోంది. కొన్ని అడుగుల దూరంలో డాన్ యువాన్ ఒక నల్లని నీడలాగా ఉన్నాడు. అయితే ఆ యువకులు చక్కని స్థిరమైన ఆకృతుల వృత్తాకారంలో ఉన్నారు. చీకటి నేపథ్యంలో అతి నల్లని విగ్రహాల వరుసలాగా ఉన్నారు వాళ్ళు. అది ఆ సమయంలో ఆ మొత్తం సంఘటన నాపైన ప్రభావం చూపించింది. నా వెన్నులో వణుకు పుట్టింది. నేను డాన్ యువాన్తో కలిసిపోయాను. వెనక్కి తిరిగి ఆ యువకుల వైపు చూడొద్దని. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళందరూ నీడలకి సంబంధించిన వృత్తం అని అత్యంత ఆవశ్యకతతో కూడిన స్వరం డాయు నాతో చెప్పాడు. బయట నుండి వచ్చిన ఒత్తిడిని నా కడుపు భావించింది. అది ఎట్లా ఉంది అంటే ఏదో చెయ్యి నన్ను పట్టుకున్నట్టుగా ఉంది. నేను అసంకల్పితంగా అరిచాను. ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ శక్తి ఉందని, అయితే శక్తికి సంబంధించిన గమనాన్ని నేను ఉపయోగించుకోవటం చాలా సులభమని డాన్ యువాన్ మెల్లగా చెప్పాడు. మేం గంటలు పరిగెత్తాం. నేను 5 సార్లు క్రింద పడిపోయాను. నేను నా సమతుల్యాన్ని కోల్పోయిన ప్రతిసారి డాన్ యువాన్ పెద్దగా లెక్క పెట్టాడు. తరువాత అతను ఆగాడు. క్రింద కూర్చో, రాళ్లకు గట్టిగా నొక్కుంటూ ఆనుకో, తరువాత నీ చేతులతో బొడ్డును కప్పి ఉంచు. అతను మెల్లగా నా చెవిలో చెప్పాడు. ఆదివారం 5 ఏప్రిల్ 1962. ఎంత తొందరగా అక్కడ ప్రొద్దున్న కాంతి కావలసినంత రాగానే మేం నడవటం మొదలుపెట్టాం. నేను కారును వదిలేసిన స్థలానికి డాన్ యువాన్ నన్ను మార్గదర్శకం చేశాడు. నాకు ఆకలిగా ఉంది. ఇంకోవైపు నేను శక్తి కలిగినట్టుగా మరి బాగా విశ్రాంతిగా అనిపించింది. నా కారులో ఉన్న బిస్కెట్లని తిని మినరల్ వాటర్ని త్రాగాము. నాలో పొంగుతున్న కొన్ని ప్రశ్నలని నేను అతన్ని అడగాలనుకున్నాను. కానీ డాయు అతని వేలుని అతని పెదాలపై పెట్టాడు, మాట్లాడవద్దు అన్నట్టుగా. మిట్ట మధ్యాహ్నానికి డాన్ యువాన్ నన్ను తీసుకెళ్లమన్న సరిహద్దు పట్టణానికి మేము వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం చేయటానికి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. గది ఖాళీగా ఉంది. కిటికీ పక్కనున్న టేబుల్ దగ్గర కూర్చుని బిజీగా ఉన్న ప్రధాన వీధిని చూస్తూ తినటానికి ఆర్డర్ చెప్పాము. డాన్ యువాన్ చూడటానికి విశ్రాంతిగా ఉన్నాడు. అతను కళ్ళు కొంటె కాంతితో మెరిశాయి. నేను ప్రేరేపించబడి ప్రశ్నల చిట్టాను మొదలుపెట్టాను. ముఖ్యంగా నేను అతని మారువేషం గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. నాకు సంబంధించిన కొంచెం చెయ్యకపోవటాన్ని నాట్ డూయింగ్ నీకు చూపించాను, డాన్ యువాన్ అన్నాడు. అతని కళ్ళు మెరిసేటట్టుగా ఉన్నాయి. కానీ మేము ఎవ్వరం కూడా ఒకే రకమైన మారువేషాన్ని చూడలేదు, నేను అన్నాను. దాన్ని మీరు ఎట్లా చేశారు? అదంతా చాలా సాధారణం, డాన్ యువాన్ బదులిచ్చాడు. అవి అన్నీ మారువేషాలు మాత్రమే. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ కూడా ఏదో ఒక దారిలో కేవలం ఒక మారువేషం. నేను నీకు చెప్పినట్టు మనం చేసే ప్రతిదీ చెయ్యటానికి డూయింగ్ సంబంధించిన విషయమే. ఒక జ్ఞానంతో నిండిన మనిషి ప్రతి ఒక్కరి చేయటంతో డూయింగ్ అతను అంటిపెట్టుకోగలడు. అట్లా అంటిపెట్టుకుని విచిత్రమైన విషయాలు చేస్తాడు. కానీ అవి విచిత్రమైనవి కావు, నిజంగా కావు. చెయ్యటంలో డూయింగ్ ఎవరు అయితే చిక్కుబడిపోతారో వారికి మాత్రమే అవి విచిత్రమైనవి. ఆ 4 యువకులు మరి నువ్వు ఇప్పటికే చేయకపోవటం డూయింగ్ యొక్క అవగాహనతో లేరు. కనుక మిమ్మల్ని అందరినీ పూల్స్ను చేయటం చాలా సులభమైంది. కానీ మీరు ఎట్లా మమ్మల్ని పూల్ చేశారు? అది నీకు ఎట్లానో తెలియదు. దాన్ని అర్థం చేసుకునే ఏ దారి నీకు లేదు, డాన్ యువాన్ అన్నాడు. ప్రయత్నించనియండి డాన్ యువాన్, ప్లీజ్. ఇట్లా చెబుతాం, మనం అందరం పుట్టినప్పుడు అందరం మనతో పాటు శక్తికి సంబంధించిన చిన్ని రింగుని మనతో పాటు తెచ్చుకుంటాము. దాదాపుగా వెంటనే ఆ చిన్ని రింగు ఉపయోగంలో ఉంచబడుతుంది.
కనుక మనం అందరం ప్రతి ఒక్కరం పుట్టినప్పటి నుండి అంటిపెట్టుకుని ఉంటాం. మరియు మన శక్తికి సంబంధించిన రింగులు ప్రతి ఒక్కరి వాటితో కలిసి ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రపంచంగా చేయటం కోసం ప్రపంచానికి సంబంధించిన చెయ్యటంతో డూయింగ్ మన శక్తికి సంబంధించిన రింగులు అంటుకుని ఉంటాయి. నాకు ఒక ఉదాహరణ ఇవ్వండి, అప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోగలను. నేను అన్నాను, ఉదాహరణకి శక్తికి సంబంధించిన మన రింగులు నీది మరియు నాది ఈ గదిలో చేయటంతో డూయింగ్ ఇప్పుడు ఇక్కడ అంటిపెట్టుకుని ఉన్నాయి. మనం ఈ గదిని తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రత్యక్ష క్షణం గదిని ఉనికిలోకి తేవటానికి మన శక్తికి సంబంధించిన రింగులతో ఈ గదిని అల్లుతున్నాము. ఉండండి నేను అన్నాను, ఈ గది దానంతట అదే ఇక్కడ ఉంది. నేను దాన్ని సృష్టించట్లేదు. దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా తర్కంతో కూడిన నిరసనలను డాన్ యువాన్ పట్టించుకున్నట్టుగా లేడు. చూడటానికి మేము ఉన్న ఈ గది ప్రతి ఒక్కరి శక్తికి సంబంధించిన రింగు యొక్క ఫోర్స్ కారణంగా ఉనికిలోకి తేబడి ఈ స్థలంలో ఉంచబడింది అన్నట్టుగానే చాలా ప్రశాంతంగా ఉన్నాడు డాన్ యువాన్. అర్థమవుతోందా? డాయు కొనసాగించాడు. గదులకు సంబంధించిన చేయటం డూయింగ్ మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా మన జీవితాల్ని చాలా మటుకు గదులలో గడిపాము. ఇంకొక వైపు ఒక యోధుడు శక్తికి సంబంధించిన ఇంకొక రింగుని అభివృద్ధి చేస్తాడు. దాన్ని నేను చెయ్యకపోవటం నాట్ డూయింగ్ యొక్క రింగు అంటాను. ఎందుకంటే అది చెయ్యకపోవటంతో నాట్ డూయింగ్ కలిసి ఉంటుంది. అందువల్ల ఆ రింగుతో అతను ఇంకొక ప్రపంచాన్ని తయారు చేయగలడు. ఒక యువ సేవకురాలు మేము ఆర్డర్ ఇచ్చిన ఆహారం తీసుకుని వచ్చింది. అయితే చూడటానికి ఆమె మా గురించి అనుమానాస్పదంగా ఉన్నట్లు ఉంది. నా దగ్గర సరిపడేంత డబ్బులున్నాయి అని చూపించడానికి నేను ఆమెకు చెల్లించాలని డాన్ యువాన్ మెల్లగా చెప్పాడు. నిన్ను నమ్మనందుకు నేను ఆమెను నిందించట్లేదు డాన్ యువాన్ అని పెద్దగా నవ్వి, నువ్వు చాలా చికాకుగా కనబడుతున్నావు. నేను ఆ అమ్మాయికి డబ్బులు చెల్లించి టిప్ ఇచ్చాను. ఆమె మా నుండి అవతలకు వెళ్ళిన తరువాత మా సంభాషణను కొనసాగించే దారిని కనుక్కోవటానికి ప్రయత్నిస్తూ డాన్ యువాన్ వైపు తదేకంగా చూశాను. డాయు ఆ పరిస్థితి నుండి నన్ను రక్షించాడు. నీ ప్రయాస ఏంటంటే ఇప్పటి వరకు శక్తికి సంబంధించిన నీ అదనపు రింగుని నువ్వు అభివృద్ధి చేసుకోలేదు మరియు చెయ్యకపోవటం నీ శరీరానికి తెలియదు అతను అన్నాడు. డాన్ యువాన్ చెప్పింది నాకు అర్థం కాలేదు. ఊహించలేని మరియు నిస్తేజమైన వాటితో నా మైండ్ బంధింపబడింది. నాకు కావలసిందల్లా ఏంటి అంటే తను బందిపోటు దుస్తులను ధరించాడా లేదా అని. డాన్ యువాన్ సమాధానం చెప్పలేదు, కానీ పెద్దగా పగలబడి నవ్వాడు. వివరించమని అతన్ని వేడుకున్నాను, కానీ ఇప్పుడే దాన్ని నీకు వివరించాను. డాయు జవాబిచ్చాడు. మీరు అనేది మీరు ఎటువంటి మారువేషం వెయ్యలేదానా? నేను అడిగాను. నేను చేసింది ఏంటి అంటే నీ వ్యక్తిగత చేయటంతో డూయింగ్తో శక్తికి సంబంధించిన నా రింగ్ని తగిలించాను లేదా కలిపాను. అతను అన్నాడు, నీ అంతట నువ్వే మిగిలింది అంతా చేశావు, అలాగే మిగిలిన వాళ్ళు కూడా. అది నమ్మటానికి శక్యం కానిది. నేను ఆశ్చర్యపోయాను. చేయటం డూయింగ్ గురించి ఒప్పుకోవటానికి మనమందరం నేర్పించబడ్డాము. మృదువుగా అతను అన్నాడు. ఆ ఒప్పందం దాంతోపాటు తీసుకువచ్చే ఆ శక్తికి సంబంధించిన ఎటువంటి ఆలోచన నీకు లేదు, కానీ అదృష్టం కొద్దీ చేయకపోవటం నాట్ డూయింగ్ అన్నది కూడా అంతే అద్భుతమైనది మరియు శక్తివంతమైనది. నా కడుపులో భరింపశక్యం కాని తరంగాన్ని అనుభవించాను. నా కొత్త అనుభవానికి మరియు డాన్ యువాన్ వివరణకి మధ్య వారధి కట్టలేని అగాధం ఉంది. నేను ఎప్పుడు చేసేటట్టుగానే ప్రశ్నతో మరియు అనుమానం మరి అపనమ్మకానికి సంబంధించిన పూతతో అంతిమ రక్షణలా నేను ముగించాను. ఏమని అంటే యువకులతో డాన్ యువాన్ నిజంగానే భాగస్వామి అయ్యి మరియు అతనంతటా అతనే ఇదంతా ఏర్పాటు చేస్తుంటే అప్పుడు ఏంటి? నేను విషయాన్ని మార్చి ఆ 4 శిష్యుల గురించి అడిగాను. వాళ్ళు నీడలని మీరు నాతో చెప్పారుగా. వాళ్ళు నీడలని
మీరు నాతో చెప్పారుగా. నేను అడిగాను. అవును, అది నిజం. వాళ్ళు ఎల్లీలా? కాదు, వాళ్ళు నాకు తెలిసిన ఒక మనిషి యొక్క శిష్యులు. మీరెందుకు వాళ్ళని నీడలని అన్నారు? ఎందుకంటే ఆ క్షణం వాళ్ళు చెయ్యకపోవటం, నాట్ డూయింగ్ యొక్క శక్తి చేత స్పృశించబడ్డారు. అయితే వాళ్ళు నీ అంత మూర్ఖులు కాని కారణంగా నీకు తెలిసిన దాని నుండి చాలా వేరుగా దేనిలోకో మారారు. ఆ కారణంగానే వాళ్ళ వైపు నిన్ను చూడవద్దు అన్నాను. అది నీకు గాయాన్ని మాత్రమే మిగులుస్తుంది. నాకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు లేవు. నాకు తేలికగా కూడా లేదు. డాన్ యువాన్ సంతృప్తిగా తిని చాలా అద్భుతమైన మూడ్లో ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ నాకు విచారం అనిపించింది. హఠాత్తుగా మిక్కిలి అలసట నన్ను స్వాధీనపరుచుకుంది. డాన్ యువాన్ మార్గం నాకు చాలా కఠినమైనది అని నేను గ్రహించాను. నేను మర్మయోగిగా, సార్సరర్గా తయారయ్యే అర్హతలు నాకు లేవని నేను వ్యాఖ్యానించాను. బహుశా మెస్కిలిటోతో ఇంకొక కలయిక నీకు సహాయపడగలదు, డాన్ యువాన్ అన్నాడు. అది అస్సలు నా మైండ్లోనే లేదని, మరియు నేను అవకాశాన్ని కనీసంగా కూడా పట్టించుకోనని డాన్ యువాన్కి నేను భరోసా ఇచ్చాను. నువ్వు నేర్చుకున్న అన్నింటి నుండి నువ్వు నీ శరీరాన్ని లబ్ధి పొందేటట్టుగా వదలటానికి చాలా తీవ్రమైన దీర్ఘకాల ఫలితాలను ఇచ్చునట్టి విషయాలు నీకు జరగాలి, డాన్ యువాన్ అన్నాడు. ఒక భారతీయుణ్ణి అవ్వకపోవటం కారణంగా ఒక మర్మయోగికి సంబంధించిన అసాధారణ జీవితాన్ని జీవించటానికి నేను నిజంగా అర్హత కలిగి లేను అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. బహుశా నా అన్ని బాధ్యతల నుండి నన్ను నేను క్లిష్ట స్థితుల నుండి విముక్తుణ్ణి చేసుకోగలిగితే మీ ప్రపంచంలో నేను చాలా కొంచెం ముందుకు సాగగలను నేను అన్నాను. లేదా మీతో పాటు నిర్జీవమైన ప్రదేశాల్లోకి వెళ్ళగలిగి అక్కడ జీవించాలి. ఇప్పటిలాగా 2 ప్రపంచాలలో నేను కాలు పెట్టాను అన్న వాస్తవం నన్ను రెండింటికి పనికి రాకుండా చేస్తోంది. చాలాసేపు డాయు నా వైపు తదేకంగా చూశాడు. ఇది నీ ప్రపంచం, కిటికీ బయట బిజీ వీధిని చూపిస్తూ డాన్ యువాన్ అన్నాడు. నువ్వు ఆ ప్రపంచానికి సంబంధించిన మనిషివి. అయితే అక్కడ ఆ ప్రపంచంలో అది నీ వేటాడే నేల. మన ప్రపంచానికి సంబంధించిన చెయ్యటాన్ని, డూయింగ్, తప్పించుకునే ఎటువంటి దారి లేదు అక్కడ. కనుక ఒక యోధుడు అక్కడ చేసేది ఏంటి అంటే అతని ప్రపంచాన్ని అతని యొక్క వేటాడే నేలగా మార్చటం. ఒక వేటగాడిగా ప్రపంచం అన్నది ఉపయోగించుకొనటానికి తయారు చేయబడిందని ఒక యోధుడికి తెలుసు. కనుక అతను దానికి సంబంధించిన ప్రతి అంగుళాన్ని ఉపయోగించుకుంటాడు. అతను ఉపయోగించుకొని మరియు ఒప్పుకున్నప్పుడు ఒక యోధుడు అతను అనుమానంగా భావించని మరియు పట్టించుకొని సందర్భంలో తప్పితే అతనికి కావలసిన దేన్ని అయినా తీసుకుని ఉపయోగించుకోవటానికి ఎటువంటి సంకోచం లేని గజ దొంగ లాంటి వాడు ఒక యోధుడు.